హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం 5th చాప్టర్ 6th చాప్టర్ గురించి పూర్తిగా నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం 5వ తరగతిలో ఉన్న ప్రధానంగా టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ప్రస్తుతం 5-6 చాప్టర్లు నేర్చుకున్న తర్వాత 7వ చాప్టర్ అడవులు గిరిజనులు. ఈ అడవులు గిరిజనుల పాఠ్యాంశంలో అడవులు ఎంత పర్సెంట్ ఉండాలి, గిరిజనుల యొక్క వారి యొక్క సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది ఈ చాప్టర్లో నేర్చుకుందాం. సో ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో నివసించే గిరిజనులు చేసే నృత్యాన్ని ఏమంటారంటే గుస్సాడి నృత్యం అంటారు. ఆదిలాబాద్ ప్రాంతంలో నివసించే గిరిజనుల యొక్క వాళ్ళ నృత్యం ఏంటి? గుస్సాడి. అదేవిధంగా ఆదిలాబాద్లో ఉండే గిరిజన జాతి పేరు ఏంటంటే గోండు జాతి అంటాం. గోండు జాతి సాంప్రదాయ నృత్యం వచ్చేసి గుస్సాడి. వీళ్ళ యొక్క గిరిజనుల యొక్క జాతి పేరు గోండు జాతి. వీరి యొక్క సాంప్రదాయ నృత్యం ఏంటి? గుస్సాడి నృత్యం అంటాం. సో ఇది. తర్వాత గోండు జాతి యొక్క ప్రత్యేకతలు ఉన్న ఈ చాప్టర్లో వాళ్ళు చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళడం పెద్ద తప్పుగా భావిస్తారు. వీరు చింతపండు, తేనె మీద ఆధారపడి బ్రతుకుతారు. అంటే అడవిలో దొరికే వస్తువుల మీద ఆధారపడి జీవించేవారు. వీరి యొక్క గ్రామ దేవత పేరు ఏంటంటే అక్కిపేన అంటారు. వీరి యొక్క గ్రామ దేవత పేరేంటి? అక్కిపేన అంటారు. సో ఇవి వీళ్ళ యొక్క ప్రత్యేకతలు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నాగోబా జాతర. ఈ నాగోబా జాతర గురించి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడో ఒక దగ్గర బిట్టు మాత్రం కంపల్సరీగా రావడం జరుగుతుంది. నాగోబా జాతర అనేది ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతుంది. ఇది గోండులకు అతి ముఖ్యమైన జాతర నాగోబా జాతర. నాగోబా జాతరని ఎవరు ఎక్కువ జరుపుకుంటారంటే గోండులు బాగా జరుపుకునే పండుగ. ఈ జాతర ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుగుతుంది. ఎన్ని రోజుల పాటు? 5 రోజుల పాటు జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5 రోజులు జరుగుతున్న జాతర పేరు నాగోబా జాతర. నెక్స్ట్ చెంచుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చెంచులు నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమడ అడవుల్లో నివసించేవారు. ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ఉండేవారు. చెంచులు మాట్లాడే భాష ఏ భాషను పోలి ఉంటుందంటే ఈక్వల్గా మన తెలుగు భాషను మాత్రం పోలి ఉంటుంది. చెంచులు అడవిని వాళ్ళ యొక్క తల్లిగా భావించి పూజిస్తారు. తేనెను సేకరించి చెంచులు తెలిసిన విద్య మరి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే తేనెను సేకరించడంలో వారికి ఉన్న నైపుణ్యం ఇతరులకు తెలియదు. చెంచులు కుందేళ్ళు, పిచ్చుకలు వంటి జంతువులను ఎప్పుడు వేటాడరు. ఎందుకంటే వీటిని పవిత్రంగా భావించేవారు. వీటిని కుందేళ్ళు, పిచ్చుకల వంటి వాటిని ఎప్పుడు వేటాడరు. నెక్స్ట్ చెంచులు గర్భిణీ స్త్రీలు చింతపండును చింతబూడితో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఏం తీసుకుంటారంట? చింతపండు, చింతబూడిద ఇవి కలిపి ఆహారంగా తీసుకుంటారు. వీరు అందరూ ఒకే దగ్గర ఒకే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటిని ఏమంటారంటే పెంటలు అంటారు. ఏమంటారు వీటిని? పెంటలు అంటారు. ఒక దగ్గరే గుడిసెలు వేసుకొని ఒక ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు కాబట్టి వీటిని ఏమంటారంటే పెంటలు అంటారు. కొన్ని పెంటలను కలిపి ఒక గ్రామంగా చెప్తారు. పెంటలన్నీ కలిసి ఏమంటారు? గ్రామంగా చెప్తారు. అదేవిధంగా ఈ గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు. అతన్ని పెద్ద మనిషి అంటారు. ఏమంటారు? ఇతన్ని పెద్ద మనిషి అంటారు. నెక్స్ట్ గ్రామంలోని కార్యక్రమాలన్నీ పెద్ద మనిషి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ పెద్ద మనిషి యొక్క ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలన్నీ ఇతని ద్వారానే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ చెంచులు లింగయ్య స్వామిని మరియు చెంచు లక్ష్మిని పూజిస్తారు. వీళ్ళ యొక్క ఆరాధ్య దైవం ఏంటి? లింగయ్య స్వామి మరియు చెంచు లక్ష్మికి పూజలు చేస్తూ ఉంటారు. ఏ మాసంలో చేస్తారంటే వీళ్ళు మాఘమాసంలో వీళ్ళకు పూజలు చేయడం జరుగుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వేరే జాతి గురించి చూద్దాం. వీళ్ళు బోండా జాతి గిరిజనులు అంటారు. వీరి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో
చూద్దాం. బోండా జాతి గిరిజనుల జీవన విధానం. సో వీరు అరకు ప్రాంతంలో ఉంటారు. బోండా జాతి గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బులు అంటే ఏంటో కూడా తెలియదు వీరికి. ఏం తెలియదంట వీరికి? డబ్బులు అంటే కూడా ఏంటో కూడా తెలియని జాతి ఎవరు? బోండా జాతి. నెక్స్ట్, బోండా జాతి గిరిజనులు ఉండే ప్రదేశాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, తర్వాత అరకు ప్రాంతంలో వీళ్ళు నివసించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అరకు ప్రాంతంలో మరియు ఒడిస్సాలోని మల్కాన్గిరి జిల్లాలో ఉంటారు వీళ్ళు ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అరకు ప్రాంతంలోను మరియు ఒడిస్సా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లాలో ఉండడం జరుగుతుంది. వీరిని పోరోజు అని కూడా పిలుస్తారు. వీరిని ఏమని పిలుస్తారు? ఈ బోండా జాతి వారిని పోరోజు అని పిలుస్తారు. బోండా గిరిజన జాతి మాట్లాడే భాషను రెమో అంటారు. ఏమంటారు? రెమో. మన అపరిచితుల్లో చూస్తూ ఉంటాం కదా, రెమో. రెమో అనే వీళ్ళు మాట్లాడే భాషను రెమో అంటారు. వీరి యొక్క సంతలు ఉంటాయి. ఈ సంతలను ఏమంటారంటే హత అంటారు. బోండా జాతి యొక్క గిరిజనుల యొక్క సంతలను ఏమంటారు? హత అంటారు. మగవాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారు. ఇక్కడ ఓన్లీ మగవారు మాత్రమే వేటకు వెళ్ళడం జరుగుతుంది. వీరు పోడు వ్యవసాయం చేసేవారు. ఒక ప్రాంతం వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళడం వీలుగా పోడు వ్యవసాయం చేసేవారు. వీరు వారం వారం జరిగే సంతలలో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వారికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు. అంటే వారికి ఏదైతే వస్తువులు అవసరం ఉంటాయో వారి దగ్గర ఉన్న వస్తువులను ఇచ్చి మళ్ళీ వారి దగ్గర అవసరం ఉన్న వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం ఏమంటారంటే బినియన్ ప్రోదా అంటారు. ఏమంటారు? బినియం ప్రోదా అంటారు. సో వీరు శరీరాన్ని జనపనారతో చేసిన బట్టలను కప్పుకుంటారు. జనపనారతో చేసిన బట్టలను కప్పుకుంటారు. జనపనార బట్టలు ఎలా తయారు చేస్తారో దీని యొక్క వరుస క్రమం ఒకసారి చూద్దాం. జనపనార మొక్కలను సేకరించడం, వాటిని నానబెట్టడం నీళ్ళల్లో, తర్వాత దారాలు తీయడం, మగ్గాలలో నేయడం, రంగులు అద్దడం, ఎండలో ఆరబెట్టడం, అద్దాలు కుట్టడం, ఇవి ఇలా జనపనార మొక్కలను సేకరించి జనపనార తయారు చేసే క్రమాన్ని ఇలా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, కాగితం తయారీలో ఉపయోగించే మొక్కలు ఏంటంటే ముఖ్యంగా కాగితం తయారీలో వెదురు ఎక్కువగా వాడతారు. యూకలిప్టస్, సుబాబులు మొక్కలను ఎక్కువగా వాడుతుంటారు. సో 3 రకాల మొక్కలు: వెదురు, సుబాబులు, యూకలిప్టస్. నెక్స్ట్, చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది. అందువల్ల భూగోళం అనేది వేడెక్కడం జరుగుతుంది. దీనినే భూగోళం వేడెక్కడం లేదా గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 వల్ల భూగోళం అనేది వేడెక్కడం జరుగుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీన్ని చాలా అన్ని రకాల ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ కారణమయ్యే వాయువేంటి, వాతావరణం వేడెక్కడానికి కారణమయ్యే వాయువేంటి, సో ఇలా అడగడం జరుగుతుంది. తిప్పి అడుగుతుంటారు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ వల్ల వర్షాలు కూడా తగ్గడం జరుగుతుంది. మన దేశంలో మొత్తం భూభాగంలో అడవులు వచ్చేసి 6,92,027 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. అంటే ఎంత పర్సెంట్ ఉన్నాయంటే ఇక్కడ మన భారతదేశంలో అడవుల యొక్క విస్తీర్ణంలో 21.05% ఉన్నాయి. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 27,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? మధ్యప్రదేశ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, మన రాష్ట్రంలో మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు అయితే విస్తీర్ణంలో ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే. అంటే ఎంత పర్సెంట్? 16.89% ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో అయితేనేమో మధ్యప్రదేశ్, అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే జయశంకర్ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇది ప్రీవియస్ స్టేట్ డిఎస్సిలో అడిగిన బిట్. నెక్స్ట్, ఇక్కడ గిరిజన తెగలు వారు నివసించే జిల్లాలు నిర్మల్ అండ్ ఆదిలాబాద్లో గోండు లేదా కోలామి జాతి గిరిజనులు ఉండడం జరుగుతుంది. గోండు లేదా కోలామి ఎక్కడ ఉంటారు? నిర్మల్ లేదా ఆదిలాబాద్. నెక్స్ట్, కొమరంభీం, మంచిర్యాల ఈ జిల్లాల్లో ఎక్కువగా గోండు కోలామీలు ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకుంటే కోయలు,
కొండరేడ్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదే మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకుంటే బంజారాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక చెట్టు 660 కేజీల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఎన్ని కేజీలు తీసుకుంటుంది? ఈక్వల్గా ఒక చెట్టు 660 కేజీల కార్బన్ డైఆక్సైడ్. ఒక చెట్టు 4 మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ ఇస్తుంది. అంటే దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే చెట్లను పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది త్వరగా విడుదలవుతుంది, ఎక్కువగా విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఇవి మనకి అవసరం లేని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. సో చెట్లను పెంచడం అనేది చాలా బృహత్తర కార్యక్రమం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి నదీ జీవన విధానం. గోదావరి నది ముఖ్యంగా ఏ ముఖ్యమైన నదులు మన తెలంగాణలో ఉన్నాయంటే తెలంగాణలో ముఖ్యమైన నది ఏంటంటే గోదావరి. సో గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద ప్రవహిస్తుంది. ఎక్కడ ప్రవహిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద ఇవి మన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవహించడం జరుగుతుంది. ఇది సుమారుగా 1465 చదరపు కిలోమీటర్లు వరకు ప్రవహిస్తుంది. ఎన్ని కిలోమీటర్లు? 1465 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మన తెలంగాణ యొక్క మ్యాప్ పాయింటింగ్ ఉంది. ఇక్కడ ఈ మ్యాప్ పాయింటింగ్లో ఏ ఏ జిల్లాలు ఎక్కడ ఉన్నాయనేది ఇంపార్టెంట్ చాప్టర్స్. నెక్స్ట్ గోదావరి నది ఏ జిల్లాలను వేరు చేస్తుంది? ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగారు. గోదావరి నది ఏ ఏ జిల్లాలను వేరు చేస్తుంది అంటే ఇక్కడ మంచిర్యాల, జగిత్యాల జిల్లాలను వేరు చేస్తుంది. ఈ 2 జిల్లాలను వేరు చేస్తూ గోదావరి నది ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. ఏ నది? గోదావరి నది. నెక్స్ట్ భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండలు ఉన్నాయి. నెక్స్ట్ భద్రాచలం, పేరంటాలపల్లి మధ్య పాపికొండలు ఉన్నాయి. ఎక్కడున్నాయంట? భద్రాచలం నుండి పాపికొండలు, ఈ 2 ప్రదేశాల మధ్య పాపికొండలు ఉన్నాయి. భద్రాచలం, పేరంటాలపల్లి మధ్యలో పాపికొండలు ఉండడం జరిగింది. గోదావరి నదిపై మొదటి డ్యాము గంగాపూర్ వద్ద ఉంది. ఎక్కడుందంట? గోదావరి నదిపై గంగాపూర్ వద్ద ఫస్ట్ డ్యామ్ నిర్మించడం జరిగింది. ఇది నాసిక్, త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీరు అందిస్తుంది. ఓకే, మహారాష్ట్రలోని నాసిక్ మరియు త్రయంబక్ పట్టణాల మధ్య త్రాగునీరు అందించడం జరుగుతుంది. గోదావరి నదిపై ఉన్న ఆనకట్టలు జైక్వాడి మహారాష్ట్ర, శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి, ధవళేశ్వరం ఆంధ్రప్రదేశ్. ఓకే, జైక్వాడి ఎక్కడుంది? ఈ ఆనకట్ట మహారాష్ట్రలో ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. అదేవిధంగా ధవళేశ్వరం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఇక్కడ జయశంకర్ జిల్లాలో దేవాదుల ఎత్తుపోతల పథకం ఉంది. ఇక్కడ జయశంకర్ జిల్లాలో దేవాదుల ఎత్తుపోతల పథకం ఉంది. ఈ పథకం ద్వారా వరంగల్, మహబూబ్ నగర్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓకే, దీని ద్వారా మహబూబ్ నగర్, వరంగల్, జయశంకర్ జిల్లాలకు త్రాగునీరు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ గోదావరి పరివాహక ప్రాంతం. ఇక్కడ గోదావరి యొక్క పరివాహక ప్రాంతం చూసుకుంటే ఇక్కడ 3,12,812 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం భారతదేశ భూభాగంలో 10వ వంతుగా చెప్పుకోవచ్చు. ఈ 10వ వంతు ఉన్న భూభాగం గోదావరి పరివాహక ప్రాంతం వచ్చేసి ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువగా ఉంటుంది. సో గోదావరి నది ప్రవహించే పరివాహక ప్రాంతం ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కన్నా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. నాసిక్లో త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ త్రయంబకేశ్వర్ అనేది జ్యోతిర్లింగాలలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. నాందేడ్లో ప్రముఖ సబ్ ఖండు గురుద్వార్ ఉంది. ఏముందంటే ఇక్కడ నాందేడ్లో
ప్రముఖ సబ్ఖండు గురుద్వార్. నెక్స్ట్ మన రాష్ట్రంలో బాసర నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం అనేది ఉండడం జరిగింది. భారతదేశంలో 2వ సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. అవి ఆ 2 సరస్వతి దేవాలయాలు ఏంటంటే ఒకటి కాశ్మీర్లో ఉంది, నెక్స్ట్ బాసర్లో ఉంది. ఓకే, నిర్మల్ జిల్లాలోని బాసర్లో ఉంది, ఇంకొకటి కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ గోదావరి నది ఒడ్డున ఉంది. ఓకే, ఈ బాసర నిర్మల్ జ్ఞాన సరస్వతి దేవాలయం ఏ నది ఒడ్డున ఉందని అడుగుతారు. ఇది గోదావరి నది ఒడ్డున ఉండడం జరిగింది. ఒకటేమో కాశ్మీర్లోను, ఇంకోటి బాసర్లోను ఉంది. ఏ నది ఒడ్డున ఉందంటే మనం గోదావరి నది ఒడ్డున ఉందని చెప్పాలి. నెక్స్ట్ కొన్ని చాళుక్యుల కాలంలో నిర్మించబడ్డాయి. ఇవేంటో చూద్దాం. హైదరాబాద్కు 205 కిలోమీటర్ దూరంలో, నిజామాబాద్కు 35 కిలోమీటర్ దూరంలో ఉంది. ఏంటిది? ఈ మనం చూసుకున్న గోదావరి నిర్మల్ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం హైదరాబాద్కు 205 కిలోమీటర్ దూరంలోను, నిజామాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈ ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలు ఏమేమి జరుగుతాయంటే వసంత పంచమి, మహాశివరాత్రి, వాటితో పాటుగా దేవి నవరాత్రులు, వ్యాస పూర్ణిమ, అక్షరాభ్యాసం. అంటే ఇక్కడ ఎవరికైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాసం చేపించాలంటే ఈ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా జరిగే ఉత్సవాలు వసంత పంచమి, మహాశివరాత్రి, దేవి నవరాత్రులు, వ్యాస పూర్ణిమ, అక్షరాభ్యాసం. వీటితో పాటు గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. వీటిని గోదావరి పుష్కరాలు అంటారు. ఈ గోదావరి పుష్కరాలు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు జరుగుతాయంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరగడం జరుగుతుంది. వీటిని ఏమంటారంటే గోదావరి పుష్కరాలుగా చెప్తారు. ఇవి ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి కొన్ని. ఆ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం ఒకసారి. ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో శ్రీరాముని యొక్క దేవాలయం రామాలయం ఉంది, మంతినిలో గౌతమేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇవి ప్రసిద్ధ దేవాలయాలు, వాటికి సంబంధించిన గ్రామాలు, పట్టణాలు. నెక్స్ట్ కోయబొమ్మలకు నిలయమైనది ఏంటంటే నిర్మల్ పట్టణం. చాలాసార్లు అడిగారు. ఇక్కడ కోయబొమ్మలకు ప్రసిద్ధి చెందింది ఏంటంటే నిర్మల్. ఇక్కడ కొన్ని పరిశ్రమల పేర్లు ఇచ్చారు. ఈ పరిశ్రమలు ఏంటో, వాటి యొక్క ప్రదేశాలు ఏంటో చూద్దాం. థర్మల్ పవర్ స్టేషన్ 2600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే పరిశ్రమ ఎక్కడ ఉందంటే రామగుండంలో ఉంది. నెక్స్ట్ భద్రాచలంలో ఏముంది? పేపర్ మిల్ ఉంది. నెక్స్ట్ కొత్తగూడెంలో థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, KTPS, కొత్తగూడెం పవర్ థర్మల్ స్టేషన్. నెక్స్ట్ విద్యేశ్వరం వచ్చేసి సహజ వాయుతో విద్యుత్ కేంద్రం ఉంది ఇక్కడ. ఇది 4 రకాల పరిశ్రమలు. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టలు కడతారు. ఏ కట్టలు కడతారంటే కరకట్టలు నిర్మించడం జరుగుతుంది వరదల నుంచి గురి కాకుండా. నెక్స్ట్ ఈ కరకట్టలు వరద నుండి గ్రామాలను కాపాడుతుంటాయి. కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు, వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం ఒకసారి. కాస్మాలజీ అంటే ఏంటంటే, కాస్మాలజీ అనేది విశ్వం పుట్టుక, దాని యొక్క నిర్మాణం గురించి తెలియజేయడం ఏమంటే కాస్మాలజీ. అంతరిక్షయానం గురించి ఆస్ట్రోనాటిక్స్ అంటారు. ధ్వనిని అకౌటిక్స్ అంటారు. వాతావరణం గురించి అధ్యయనాన్ని ఏమంటామంటే మెటీరియాలజీ అంటారు. ఓకే, విశ్వం గురించి కాస్మాలజీ, అంతరిక్షం గురించి ఆస్ట్రోనాటిక్స్ అంటాం, ధ్వని అకౌటిక్స్ అంటాం, వాతావరణం యొక్క అధ్యయనాన్ని నెక్స్ట్ మెటీరియాలజీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ వాతావరణం, గాలి. వాతావరణం మరియు గాలి, దీని గురించి నేర్చుకుందాం. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి అక్షం వంగి ఉండడం వల్ల కొంత ఏమవుతుందంటే కాలాలు ఏర్పడతాయి. ఈ కాలాలతో పాటు ఇంకేం ఏర్పడతాయి? ఋతువులు కూడా ఏర్పడడం జరుగుతుంది. ఈ కాలాలు, ఋతువుల గురించి ఒకసారి నేర్చుకుందాం. ఇక్కడ వాతావరణంలో ఉండే పొరలు ముఖ్యంగా చూసుకుంటే మనకి వాతావరణంలో 5 రకాల పొరలు ఉంటాయి. ఓకే, భూమిని ఆవరించి ఉండే గాలి పొరను వాతావరణం అంటాం. ఈ వాతావరణంని ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా 5 పొరలుగా విభజించడం జరుగుతుంది.
ఈ 5 పొరలు వరుసగా ఆర్డర్లో నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ వాటి యొక్క పొరలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇవి ఆర్డర్లోనే నేర్చుకోవాలి. ప్రతి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ భూమి నుండి ఫస్ట్ పొర ఏమంటాం మనం ఇక్కడ? ట్రోఫో ఆవరణం అంటాం, ట్రోపోస్పియర్ అంటాం. ట్రోపోస్పియర్ తర్వాత స్ట్రాటోస్పియర్, స్ట్రాటో తర్వాత మీసోస్పియర్, మీసో తర్వాత థర్మోస్పియర్, థర్మో తర్వాత ఎక్సోస్పియర్. ఇవి 5 రకాల ఆవరణాలు. సో ఫస్ట్ ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో, ఇవి ఆర్డర్లో. భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ఏంటంటే ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ అనేది భూమికి అతి దగ్గరగా ఉన్న పొరని ట్రోపోస్పియర్ అంటాం. ట్రోపో ఆవరణలో భూమి నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అంటే మనం అనుకుంటాం భూమి నుండి పైకి వెళ్ళే కొద్ది వాతావరణం పెరుగుతుంది, వేడి ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం. కానీ భూమి నుండి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మౌత్ ఆర్గాన్, సన్నాయి వంటి వాటిని నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దాలు రావడం జరుగుతుంది. ఇవి ఇన్స్ట్రుమెంట్స్, వీటి వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఏంటంటే నత్రజని, తర్వాత 2వ స్థానంలో ఆక్సిజన్. సో నత్రజని చాలాసార్లు అడిగారు. వీటి కూడా గాలిలో ఎక్కువ శాతం ఉండే వాయువు ఏంటి? నత్రజని. నత్రజని తర్వాత సెకండ్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 78% ఉంటుంది నత్రజని. నత్రజని తర్వాత సెకండ్ ప్లేస్ ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇక్కడ 78 ఏమో నత్రజని, 21% ఏమో ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ సూర్యుడు మరియు గ్రహాలు. సూర్యుడు మరియు గ్రహాలు. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు. భూమికి అతి దగ్గరగా ఉంది నక్షత్రం సూర్యుడు. సౌర వ్యవస్థలో అన్నింటికన్నా అతిపెద్దది సూర్యుడు. సూర్యుడు చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు. సూర్యుడు దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబంగా చెప్తారు. ఏ కుటుంబంగానో సౌర కుటుంబంగా చెప్పడం జరుగుతుంది. గ్రహాలు మొత్తం 8 రకాలుగా ఉంటాయి. ఈ యొక్క 8 రకాలు గ్రహాలు ఏంటంటే ఒకసారి చూద్దాం. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ఇవి మొత్తం 8 రకాలు. ఇప్పుడు ప్రజెంట్ నెప్ట్యూన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఒక నిర్ణీతమైన కక్షలో తిరగడం అనేది జరుగుతుంది. సో ఇవి ఒక ఆర్డర్లో కక్షలో తిరుగుతూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను బొంగరంలో తిరగడం వలనే పగలు మరియు రాత్రి ఏర్పడుతుంది. అంటే భూభ్రమణం 24 గంటల సమయం పడుతుంది. ఓకే, భూమి తన చుట్టూ తాను బొంగరంలో తిరగడానికి ఎంత సమయం పడుతుంది? 24 గంటల సమయం పడుతుంది. నెక్స్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమించడాన్ని ఏమంటామంటే భూ పరిభ్రమణం అంటాం. భూభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం. ఇప్పుడు ఏమవుతుంది? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం? భూ పరిభ్రమణంగా చెప్పొచ్చు. నెక్స్ట్ భూమి మరియు చంద్రుడు. ఇక్కడ భూమి, చంద్రుడు చూసుకుంటే భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు. భూమికి సహజ ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు చంద్రుడు. చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి దాదాపు 28 రోజుల సమయం పడుతుంది. ఎన్ని రోజుల సమయం పడుతుంది? 28 రోజుల సమయం అనేది పడడం జరుగుతుంది. సో పౌర్ణమి రోజు చంద్రుడు మొత్తం పూర్తిగా చూస్తాం. మనం ఏ రోజు చూస్తామంట సూర్యుడిని? పౌర్ణమి రోజు మాత్రమే, చంద్రుడిని పౌర్ణమి రోజు పూర్తిగా చూడడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే భూభ్రమణం, భూ పరిభ్రమణం, తర్వాత భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏంటంటే చంద్రుడు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్రుడు ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి 28 రోజుల సమయం అనేది పట్టడం జరుగుతుంది. సో ఇది 10th చాప్టర్. నెక్స్ట్ 11th చాప్టర్ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమున్నాయంటే భద్రతా చర్యలు. భద్రతా చర్యల్లో ముఖ్యంగా అగ్ని ప్రమాద సమయంలో లిఫ్ట్ను వాడకూడదు. ఎందుకంటే ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించిన దగ్గర లిఫ్ట్ను అనేది వాడకూడదు. భూకంపం, సిస్మాలజీ అంటాం. భూకంపం యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? సిస్మాలజీ అంటాం. ఇక్కడ భూమి తీవ్రతను కుదుపులతో లోనైతే దాన్ని ఏమంటామంటే భూకంపంగా చెప్తారు. సో భూమి యొక్క ప్రకంపనలు దేంతో కొలుస్తారంటే రియాక్టర్ స్కేల్. ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్టు.
భూమి యొక్క కంపనాలను దేని ద్వారా కొలుస్తారంటే రియాక్టర్ సహాయంతో కొలుస్తారు. భూకంపం యొక్క తీవ్రతను రియాక్టర్ స్కేల్తో కొలుస్తారు. ఈ రియాక్టర్ స్కేల్పై దాని యొక్క తీవ్రత 6 నుండి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు అనేవి సంభవించడం జరుగుతుంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం రావడం జరుగుతుంది. ఏ టైంలో అంట? 1993. ఎక్కడ? మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో. నెక్స్ట్ రెండవ అతిపెద్ద భూకంపం వచ్చేసి మనకి గుజరాత్లోని కచ్. ఎక్కడ? గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూజ్లోని 2001లో పెద్ద భూకంపం వచ్చింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, జీకేతో పాటు మన ఈవీఎస్లో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. నెక్స్ట్ ఇవి అధ్యయనాలు, వాటి యొక్క అంశాలు. హైడ్రోస్టాటిక్స్ అంటే ద్రవ పీడన బలాలను కొలవడం, క్రయోజెనిక్స్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రతను కొలచడం, ఆస్ట్రానమీ అంటే ఖగోళ అంశాలు, సెలినాలజీ అంటే చంద్రుడి యొక్క అధ్యయనం, భూకంపాలను సిస్మాలజీ. సో ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత భూకంపాలు వచ్చినప్పుడు కొన్ని తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి. ఇంటిని అంటే అటు ఇటు ఎక్కువగా నడవకుండా తొందరగా కదలని వాటిని టేబుల్స్ కింద చేతులు కానీ తల కానీ పెట్టకుండా కూర్చోవాలి. కిటికీలు, తలుపులు, అద్దాలు, గాజు సామాగ్రి వంటి పగిలే వస్తువులు దూరంగా ఉండాలి. బహుళ అంతస్తులు భవనాల్లో ఉండేవారు లిఫ్ట్ ఉపయోగించకూడదు. బయట ఉండే భవనాలు, బ్రిడ్జ్లు, చెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. బస్సు లేదా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే పైన చెప్పిన వాటికి దూరంగా నెమ్మదిగా వాహనాలు నడపాలి. సో ఇవి భూకంపాలు వచ్చినటువంటి గాయాలు అయి ఉంటే వెంటనే సహాయం కోసం డాక్టర్ని సంప్రదించాలి. మీ పరిసరాల నుండి చెట్లు, భవనాలు వంటివి కూలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించిన తర్వాతే వాటికి సమీపంలోకి వెళ్ళాలి. విద్యుత్ సరఫరా ఆపివేయాలి. ఇవన్నీ భూకంపాలు ఏమైనా థ్రెట్స్ వచ్చినప్పుడు దూరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వరదలు ఎప్పుడు వచ్చినాయి అంటే మనకి 1977 దివిసీమ ఉప్పెన. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. ఏ ఇయర్లో అంట? 1977 దివిసీమలో ఉప్పెన రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2009లో కర్నూలులో రావడం జరిగింది. నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రమైన వరదలు వచ్చాయి. ఎప్పుడు? 2009లో. నెక్స్ట్ 104 వాహనాల్లో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేయడం మరియు అవసరమైన మందులు ఇవ్వడం ఉచితంగా చేస్తారు. సో ఇది 104 వాహనం గురించి. నెక్స్ట్ 104 నెంబర్కి ఫోన్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇస్తారు. ఇది కూడా ఒకసారి అడిగిన బిట్టే. వేగంగా 1/2 అడుగు లోతులో వచ్చే వరద కూడా మనిషిని అనేది పడవేయగలుగుతుంది. 1/2 అడుగు లోతులో కూడా ఇప్పుడు మన వరదల్లో ప్రయాణం చేయకూడదు. 1 అడుగు లోతులో వరద వల్ల కారు వంటి వాహనాలు కొట్టుకుపోతాయి. 1 అడుగు లోతులో కూడా వాహనాలు కొట్టుకుపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 2 అడుగు లోతులో వేగంగా వచ్చే వరద వల్ల కార్లు వంటి వాహనాలు కూడా కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇవి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతలు. నెక్స్ట్ ప్రాణరక్షణ సూత్రాలు. ప్రథమ చికిత్సకు సంబంధించి 3 ప్రాణరక్షణ సూత్రాలు పాటించాలి. మొదట ప్రాణరక్షణ సూత్రం ఏంటంటే రోగిని వెల్లకిల పడుకోబెట్టి బట్టలు వదులు చేసి గాలి పీల్చుకునే మార్గంలో అడ్డంకులు లేకుండా తొలగించాలి. పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలి. రెండవ ప్రాణరక్షణ సూత్రం ఏంటంటే ఊపిరి ఆడుతుందా లేదా పరీక్షించడం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషం, యాసిడ్, వాంతులు సందర్భంలో మినహా మిగతా సందర్భంలో నోటి ద్వారా ఏంటంటే కృత్రిమ శ్వాస అందించాలి. మూడవ ప్రాణరక్షణ సూత్రం ఏంటంటే గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించి స్పందన లేకపోతే ఎదురు రొమ్ముపై అరచేతితో ఒకదానిపై ఒకటి పెట్టి అణిగేటట్లు నొక్కాలంటే దీన్ని సిపిఆర్ అంటాం. సిపిఆర్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలను తిరిగి కాపాడవచ్చు. ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారంటే గోల్డెన్ అవర్ అంటారు. ఏమంటారు? గోల్డెన్ అవర్. ఇక్కడ పాయిజన్ తీసుకుంటే ఏం చేయాలనేది ఎక్కువ నీటిని అందిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వ్యక్తికి వాంతి చేయించకుండా ఉండాలి. స్పృహ తప్పిపోనివ్వకుండా చూసుకోవాలి. ఇవి మనకి పాయిజన్ తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. నెక్స్ట్ గుండెపోటు వస్తే, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ధారాపాతంగా చెమటలు కారుతుంటాయి, కడుపులో వికారంగా ఉంటుంది, ఛాతీలో కూడా నొప్పి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి?
రోగిని దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఓన్లీ పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు, పడుకోబెట్టకూడదు, నడిపించకూడదు, నిలబెట్టి ఉంచకూడదు. వడదెబ్బ తగిలితే ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న సీజన్ అనేది సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఎండదెబ్బ అనేది వడదెబ్బ అంటాం, దీన్ని సన్ స్ట్రోక్ అంటాం. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? జ్వరం, ఒళ్ళు తిరగడం, వామిటింగ్స్, తలనొప్పి, ఇవి రకరకాల సిమ్టమ్స్. వీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఎలక్ట్రాల్ పౌడర్ని నీటిలో కలిపి ఇవ్వాలి. గుండె ఆగిపోతే ఏం చేయాలంటే సిపిఆర్, ఇది ప్రీవియస్ టెట్లో అడిగిన బిట్టు. సిపిఆర్ ఫుల్ ఫామ్ అడిగారు. ఇక్కడ ద స్టడీ ఆఫ్ హార్ట్, గుండె యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే కార్డియాలజీ అంటాం. నెక్స్ట్ గుండె మరియు ఊపిరితిత్తులు, సో వీటిని తిరిగి స్టార్ట్ చేయడం, సో దీన్ని ఏమంటామంటే కార్డియో పల్మోనరీ రీస్టార్ట్ అంటాం. కార్డియో పల్మోనరీ రీస్టార్ట్ లేదా రిసోసియేషన్ అంటాం. కార్డియో పల్మోనరీ రిసోసియేషన్ అండ్ రీస్టార్ట్. సో ఇలా సిపిఆర్ యొక్క ఫుల్ ఫామ్. ఇది ఎలా చేయాలంటే 1 నిమిషానికి 30 సార్లు ఒత్తిడి కలిగించి 2 సార్లు కృత్రిమ శ్వాస ఇవ్వాలి. అంటే 30 సార్లు ఒత్తిన తర్వాత 2 సార్లు కృత్రిమ శ్వాస నోటి ద్వారా ఇవ్వాలి. నెక్స్ట్ 108 నెంబర్కు లేదా సెయింట్ జాన్స్ అంబులెన్స్ వారిని సంప్రదిస్తే ఉచితంగా సేవలు అనేవి లభించడం జరుగుతుంది. ఇవి దీని గురించి 108 సేవలు సెయింట్ జాన్స్ అంబులెన్స్ వారు చేస్తారు. ఇది అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు అవసరమైతే ఫైర్ ఇంజన్, అంబులెన్సు, పోలీసులు కూడా సమాచారం అందిస్తారు. ఇవి 11వ చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ మనకి చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చారిత్రాత్మక కట్టడాలు మరియు వనపర్తి కోట. ఈ వనపర్తి కోట వచ్చేసి మనకి వనపర్తి జిల్లాలో కొన్ని కోటలు ఉండడం జరిగింది. దోమకొండ కోట కామారెడ్డిలో ఉంది. రామగిరి కిల్లా పెద్దపల్లి, భువనగిరిలో యాదాద్రి కోట, భువనగిరి కోట యాదాద్రిలో ఉంది. దేవరకొండ కోట నల్గొండలో ఉంది. ఓరుగల్లు కోట వరంగల్లో ఉంది. వీటి మీద మనకు ఒకసారి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాల్లో. నెక్స్ట్ గోల్కొండ కోట మనకి కుతుబ్ షాహీల కాలంలో నిర్మించారు. ఇది హైదరాబాద్ నగరంలో ఉంది. ఆనాటి రాజులు శత్రువుల నుండి రక్షణ కోసం తాము సాధించిన విజయాలకు గుర్తుగా కోటలను నిర్మించారు. ఈ కోటలు ఎందుకు కట్టేవారంటే శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం మరియు విజయాలను గుర్తుగా ఈ కోటలు నిర్మించేవారు. వనపర్తి కోట గురించి చూద్దాం. ఈ వనపర్తి కోట యొక్క చరిత్ర చూసుకుంటే వనపర్తి హైదరాబాదుకు 150 కిలోమీటర్ దూరంలో. పూర్వం ఇక్కడ వనాలు ఎక్కువగా ఉండేవి కనుక ఈ ప్రాంతాన్ని వనపర్తి అనే పేరు వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. వనాలు ఎక్కువగా ఉండడం వల్ల వనపర్తి ఏ పేరు వచ్చింది? వనపర్తి అనే పేరు వచ్చింది. ఈ వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనుం వీరకృష్ణారెడ్డి. ఎవరు? జనుం వీరకృష్ణారెడ్డి వనపర్తి సంస్థానానికి మూల పురుషుడిగా చెప్పుకోవచ్చు. ఇతడు క్రీస్తు శకం 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవాడు. పాతపల్లి నుంచి సుగూరులో కోటను నిర్మించి సుగూరుకు మార్చాడు. ఇక్కడ పాతపల్లి నుండి సుగూరుకి ఇతని యొక్క కోటను మార్చడం జరిగింది. నెక్స్ట్ వీరందరూ వ్యవసాయం కోసం బాగా కృషి చేసేవారు. సంస్థానంలో పరిధిలో ఉండే గ్రామాల్లో 7 పెద్ద చెరువులను తవ్వించారు. ఎన్ని పెద్ద చెరువులు అంట? 7 పెద్ద చెరువులను తవ్వించడం జరిగింది. కాబట్టి వీటిని 7 సముద్రాలుగా చెప్తారు. వీటిని సప్త సముద్రాలుగా పిలుస్తారు. ఎన్ని సముద్రాలుగా? సప్త సముద్రాలుగా పిలుస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సప్త సముద్రాలు ఏమేమి ఉన్నాయంటే శంకర సముద్రం వచ్చేసి కానాయపల్లి, రంగ సముద్రం శ్రీరంగాపురం, వీర సముద్రం